కొంతమంది చాలా మానసికంగా కుంగిపోతున్నారు ఫెయిల్యూర్ అవ్వడం. మీరు మంచి ర్యాంక్ సాధించి ఎలా పాసిబుల్? ఫెయిల్ అవ్వడానికి కారణాలు మనం ఫస్ట్ చూస్తే మేడం ఇక్కడ ఏంటంటే ఊరికే బుక్స్ పట్టుకొని గంటలు చదువుతూ ఉన్నారు తప్ప ర్యాంకు సాధించాలి అని అంటే ఇక్కడ ఆ ఒక తపన ఒకటే సరిపోతుంది. ఆ తపనతో పాటు మీరు ఒకసారి ర్యాంకర్ని అబ్జర్వ్ చేస్తే, ఒక లూజర్ని అబ్జర్వ్ చేస్తే, ఈ రెండే మీరు అబ్జర్వ్ చేయగలుగుతారు. కాంపిటేటివ్ పర్పస్లో కొన్ని బుక్స్ రిలీజ్ చేశారు తెలుగు అకాడమీ, వాటిని వాళ్ళు ప్రామాణికంగా తీసుకోవట్లేదు. ఒక్కొక్క స్టూడెంట్ ఒక్కొక్కలాగా ఉంటారు. సో వాళ్ళు వాటిని ఓవర్కమ్ చేయలేక కూడా కొన్నిసార్లు సఫర్ అవుతూ ఉంటారు. సో వీళ్ళందరూ చేసిన మిస్టేక్స్ ఏంటి అని అంటే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ నిర్మల. ఇప్పుడు గ్రూప్ 1 ఎగ్జామ్ అన్నా, గ్రూప్ 2 ఎగ్జామ్ అన్నా, గ్రూప్ 3 ఎగ్జామ్ అన్నా చాలామంది భయపడుతున్నారు ప్రిపేర్ అవ్వాలంటే. ఏంటి అసలు ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా చదవాలి, ఎలాంటి బుక్స్ చదవాలి అంటే మాకు గోల్ ఉంది కానీ ఆ గోల్ని ఎలా రీచ్ అవ్వాలి, ఏ విధంగా రీచ్ అవ్వాలని సరైన గైడెన్స్ లేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఆ కోణంలోనే ఇక్కడ మన ముందున్నారు ఈరోజు శివకృష్ణ గారు ఉన్నారు. శివకృష్ణ గారు అని చెప్పేసి నేను ఈ వ్యక్తిని ఎందుకు ఇంట్రడ్యూస్ చేస్తున్నానంటే, గ్రూప్ ఎగ్జామ్స్ రాసి ఇప్పుడు ర్యాంక్ సాధించి టాప్ లిస్ట్లో ఉండి కూడా ఇప్పుడు చాలామందికి ట్రైనింగ్ ఇస్తూ వాళ్ళలో కూడా చాలామంది ర్యాంకర్లుగా విజయాన్ని సాధించి నిలబెట్టారు మరి శివకృష్ణ గారు. అందుకే ఇప్పుడు మనకి కరెక్ట్ ఒక గైడ్ ఇచ్చే వాళ్ళు దొరికారు అని అనుకుంటున్నాను. చాలామందికి తను ఇచ్చే సలహాలు కావచ్చు, తను ఇచ్చే టిప్స్ కావచ్చు, చాలా ఉపయోగపడతాయి. ఇవన్నీ విన్న తర్వాత ఖచ్చితంగా నేను ఒక IAS IPS ఇవన్నీ అవ్వగలను అని చెప్పేసి వాళ్ళు ధైర్యంగా ముందడిగేసే అవకాశం అయితే ఉంది. మరి అడిగి తెలుసుకుందామా? నమస్తే సార్. నమస్తే సార్, ఎలా ఉన్నారు? గుడ్ మేడం. గుడ్. బాగుంటారు, ఎందుకంటే ర్యాంక్ సాధించారు కదా, బాగుంటారు. అదే సార్, ఎలా సాధ్యమైంది? ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నాం చాలా సంవత్సరాలుగా కూడా ఈ గ్రూప్ ఎగ్జామ్స్ రాసి వాళ్ళు సక్సెస్ అవ్వలేక చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. గొడవ అంటే కొంతమంది చాలా మానసికంగా కుంగిపోతున్నారు ఫెయిల్యూర్ అవ్వడంతో. మీరు మంచి ర్యాంక్ సాధించారు, ఎలా పాసిబుల్ అండి సార్? ఫెయిల్ అవ్వడానికి కారణాలు మనం ఫస్ట్ చూస్తే మేడం ఇక్కడ ఏంటంటే, ఎలా చదవాలో తెలుసుకోకపోవడం, వాళ్ళకు సరైన అకాడమిక్ స్టాండర్డ్స్ లేకపోవడం. చాలామంది ఇక్కడ మనం చూస్తే సివిల్స్కి వచ్చేవాళ్ళు కానివ్వండి, గ్రూప్స్కి వచ్చేవాళ్ళు కానివ్వండి, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ నుంచి వస్తున్నారు, లేదంటే బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ నుంచి వస్తున్నారు. ఒక జాబ్ ద్వారా, ఒక గవర్నమెంట్ జాబ్ ద్వారా, ఒక IAS IPS అయ్యో, లేకపోతే ఒక గ్రూప్ 1 ఆఫీసర్ అయ్యో, ఒక గ్రూప్ 2 ఆఫీసర్ అయ్యో, ఏదో ఒక గవర్నమెంట్ జాబ్ కొట్టుకొని వాళ్ళ సోషల్ స్టేటస్ని మెరుగుపరచుకోవాలి, వాళ్ళ జీవితాన్ని బాగు చేసుకోవాలనే ఒక సంకల్పంతో వస్తున్నారు. అఫోర్డబుల్ పీపుల్ జనరల్గా ఈ సైడ్ రారు, వాళ్ళు ఏదో ఒక బిజినెస్ పెట్టుకోవడం ఇలా చేస్తూ ఉంటారు. మ్యాక్సిమం మిడిల్ క్లాసు, బిలో మిడిల్ క్లాసు, పూర్ ఫ్యామిలీస్ నుంచే వస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ పొజిషన్లో మేము ఉండాలి, ఆ స్థాయికి మేము వెళ్ళాలి, సమాజంలో మాకంటూ ఒక గుర్తింపు రావాలి అని చెప్పేసి వస్తూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా చాలా వరకు గవర్నమెంట్ స్కూల్స్ నుంచి రావడం, లేదంటే ఒక మామూలు కాలేజెస్లో చదువుకొని రావడం, లేదంటే అలాంటి బ్యాక్గ్రౌండ్తో రావడం, తర్వాత ఒక ఇంజనీరింగ్ అలాంటిది చేసినా కూడా మ్యాక్సిమం ఇలాంటి బ్యాక్గ్రౌండ్తోనే రావడం వల్ల ఇక్కడ ఏమవుతుందంటే కొన్ని స్టాండర్డ్స్ అనేవి వాళ్ళలో ఉండట్లేదు. నేను అబ్జర్వ్ చేసింది నా స్టూడెంట్స్, వాళ్ళు ఇక్కడికి వచ్చి తీవ్రంగా శ్రమించాల్సి వస్తుంది. ముఖ్యంగా ఇందులో ఏంటంటే కూర్చొని గంటల కొద్దీ చదవాల్సిన అవసరం డెఫినెట్గా ఉంటుంది. అంతేకాకుండా చదివింది కూడా ఎంత బాగా చదువుతున్నారు, ఎంత ప్రొడక్టివ్గా చదువుతున్నారు అని కూడా చాలా ఇంపార్టెంట్. కొన్నిసార్లు 10 గంటలు చదువుతాము, మనకు 10 పేజీలు కూడా బుర్రలోకి ఎక్కదు. కొన్నిసార్లు 10 నిమిషాలు చదువుతాము, కానీ 10 టాపిక్స్ మనం నేర్చుకుంటాం. సో ఆ టైంను బట్టి, వే ఆఫ్ రీడింగ్, వే ఆఫ్ అండర్స్టాండింగ్, వీటన్నిటి మీద బట్టి వాళ్ళ ప్రొడక్టివిటీ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో ఇది ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే, ఈ రూరల్ స్టూడెంట్ బ్యాక్గ్రౌండ్ ఎవరైతే ఉంటారో, రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో, ఈ ఎవరైతే మనం అనుకున్న ఫ్యామిలీస్ నుంచి ఎవరైతే ఉంటారో, వాళ్ళ అకాడమిక్ ఏవైతే ఉన్నాయో వాటిలో వీక్ ఉండడం వల్ల వాళ్ళు ఈ అర్బన్ స్టూడెంట్స్కి, ఎవరైతే బాగా మంచి ఇన్స్టిట్యూషన్స్లో చదువుకున్న వాళ్ళకు కాంపిటీషన్ ఇవ్వలేకపోతున్నారు. సో మనం ఈ గ్రూప్ 1 వివాదం చూస్తే తెలుగు మీడియం స్టూడెంట్స్కి చాలా మందికి మార్కులు తగ్గినాయి అని అంటే దానికి కారణాలు ఒక వాల్యుయేషన్ అని చెప్పి నేను చెప్పాను. దానికి చాలా కారణాలు ఉన్నాయి. వాల్యుయేషన్తో పాటు ఇక్కడ ఏం జరుగుతుందంటే, సరైన మెటీరియల్స్ వాళ్ళకి అందుబాటులో లేకపోవడం, సరైన కోచింగ్ ఇన్స్టిట్యూషన్స్ అవైలబుల్గా లేకపోవడం. ఈరోజు గ్రూప్స్కి చాలా ఇన్స్టిట్యూషన్స్ సివిల్స్ ఫ్యాకల్టీ వాళ్ళే ఇస్తున్నారు, వాళ్ళందరూ కూడా ఇంగ్లీష్లోనే ఇస్తున్నారు. మ్యాక్సిమం ఇంగ్లీష్లో ఇచ్చినా కూడా ఈ తెలుగు స్టూడెంట్స్కి అర్థమయ్యేలాగా కాన్సెప్చువల్ ఓరియంటెడ్గా చాలా తక్కువ మంది ఇస్తున్నారు.
దానివల్ల వాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు. ఊరికే బుక్స్ పట్టుకొని గంటలు గంటలు చదువుతూ ఉన్నారు తప్ప దాన్ని అర్థం చేసుకొని ఎగ్జామ్లో ఎలా అడుగుతున్నారు, దాని ఓరియంటెడ్గా మనం ఎలా రాయాలి, ఇది చేయలేకపోతున్నారు. పూర్తిగా సబ్జెక్ట్లో ఇన్వాల్వ్ అవ్వట్లేరు. వాళ్ళకు అంత విషయ పరిజ్ఞానం అనేది రావట్లేదు. వాళ్ళకు చెప్పే వాళ్ళు కూడా సరిగ్గా లేరు. ఇది ఒక మెయిన్ డిసడ్వాంటేజ్. ర్యాంకు సాధించాలి అని అంటే ఇక్కడ ఒక తపన ఒక్కటే సరిపోదు. ఆ తపనతో పాటు ఎలా సాధించాలంటే ఏ మార్గాలు ఉన్నాయి, ఏ బుక్స్ చదవాలి, ఎలాంటి గైడెన్స్ అవసరం, ఎవరి దగ్గర గైడెన్స్ తీసుకోవాలి, ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అంటే అవి తెలుసుకోవడానికి ముందు కొన్ని తెలుసుకుందాం అనుకుంటున్నాను సార్. అంటే మీరు ఎలా ప్రిపేర్ అయ్యారు? నేను ఇప్పుడు చెప్తున్న అన్నీ కూడా ఎందుకు అనంటే నా సెల్ఫ్ లెర్నింగ్లో నేర్చుకున్నాను. నేను అన్ని ఫెయిల్ అయ్యి అది కావాలి. ఎందుకంటే ఫస్ట్ ఇప్పుడు ఈ వీటి కోసం ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి మీరు ఏం చేశారు, ఈ స్థాయికి ఎలా వచ్చారు అనేది కావాలి కదా సార్. అందుకు మీరు ఎలా ప్రిపేర్ అయ్యారో చెప్పండి. మంచి క్వశ్చన్ అడిగారు. ఎందుకంటే దీనివల్ల కొంతమందికైనా ఉపయోగపడుతుందని నేను చెప్తున్నాను. నేను సేమ్ ఇలాంటి బ్యాక్గ్రౌండ్ నుంచే వచ్చాను. అగ్రికల్చర్ ఫ్యామిలీ మాది. గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నాను. నేను చిన్నప్పటి నుంచి ఎవరిడినా ఏం చెప్పినా కూడా నేను చిన్నప్పటి నుంచి ఎవరికి అడిగినా కూడా ఐపీఎస్ అవుతానని చెప్పేవాడిని. కానీ దానికి ఎలా చదవాలి, ఏం చదవాలి, ఎంతసేపు కూర్చోవాలి, ఎలాంటి బుక్స్ అవసరం, ఇవన్నీ కూడా నాకు తెలియదు. గ్రాడ్యుయేషన్ అయిపోయింది, అశ్వనగర్ వచ్చేసాను, ఏదో కోచింగ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయిపోయాను. అందరితో పాటు నేను అలా వెళ్ళిపోతున్నాను. అలా 2 years ప్రిపేర్ అయ్యాను. 2 years కాదు 3 years ప్రిపేర్ అయ్యాను. నేను ఫస్ట్ ప్రిలిమ్స్ క్లియర్ చేయడానికి 3 సంవత్సరాలు పట్టింది. అసలు నేను ప్రిలిమ్స్ క్లియర్ చేయలేకపోయాను. 2015లో నేను క్లియర్ చేశాను. అది కూడా సీసాట్ తీసేసి జిఎస్ మాత్రమే ఉంచారు. అప్పుడు ఓన్లీ సీసాట్ది క్వాలిఫైయింగ్ పేపర్ చేశారు. అప్పుడు నేను ఫస్ట్ టైం క్వాలిఫై అయ్యాను. ఓహో, నాకు అప్పుడు అర్థమైంది ఇక్కడ నేను ఇంగ్లీష్లో బాగా వీక్ ఉన్నాను, అందువల్లనే నేను ఇన్ని రోజులు కాలేదు. అప్పుడు కూడా నేను చాలా స్ట్రగుల్ అవుతూ ఉండేవాడిని. సీసాట్లోనే స్కోర్ చేయడానికే స్ట్రగుల్ అవుతూ ఉండేవాడిని. కానీ అవ్వకపోయేది. ఇంగ్లీష్లో మంచి స్కిల్స్ ఉండాలి. ఇంగ్లీష్లో స్కిల్స్ ఉన్న వాళ్ళు, మంచి అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళకు చాలా ఈజీగా ప్రీవియస్ క్లియర్ అయిపోయేది. అఫ్కోర్స్ మెయిన్స్లోనే ఎక్కడో ఆగిపోయే వాళ్ళు, వాళ్ళ నెగ్లిజెన్స్ తోటి నాకు తెలిసిన వాళ్ళు కూడా. కానీ ప్రీవియస్ మాత్రం చాలా ఈజీగా అయిపోయేది. సో అలా నేను 1 to 5 years చూసిన తర్వాత అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ఓకే, నా అకాడమిక్ స్టాండర్డ్స్ కానీ నా లెవెల్స్ కానీ చాలా తక్కువ ఉన్నాయి, పూర్వ ఉన్నాయి, వాటిని ఇంప్రూవ్ చేసుకోవాలని దాంతో నేను వాటిపైన కాన్సన్ట్రేట్ చేయడం స్టార్ట్ చేశాను. సో తర్వాత నేను మెయిన్స్ రాయడం జరిగింది, 2 మెయిన్స్. తర్వాత సిఏపిఎఫ్ ఇంటర్వ్యూకి సెలెక్ట్ అవ్వడం జరిగింది. తర్వాత కొన్ని నా పర్సనల్ రీజన్స్ తోటి నేను క్విట్ అవ్వాల్సి వచ్చింది ప్రిపరేషన్ నుంచి, నా ఎకనామిక్ ప్రాబ్లమ్స్ తోటి వాటితోటి. సో నేను ఎర్నింగ్ స్టార్ట్ చేశాను. యాజ్ ఎ టీచర్గా, యాజ్ ఎ ఫ్యాకల్టీగా, యాజ్ ఎ మెంటర్గా ఎర్నింగ్ స్టార్ట్ చేయాల్సి వచ్చింది. సో అలా కంటిన్యూ అయింది. తర్వాత మనకు తెలిసిందే, మన దగ్గర గ్రూప్ 1 నోటిఫికేషన్ అనేది తెలియదు. గ్రూప్ 2 అప్పుడు స్టార్టింగ్లో ఒకసారి వచ్చింది. అప్పుడు నేను సివిల్స్ మెయిన్స్ రాస్తూ ఉన్నా. నేను గ్రూప్ 2 మీద అంత కాన్సన్ట్రేట్ చేయలేదు. ఇంకా తర్వాత మళ్ళీ అసలు గ్రూప్స్ నోటిఫికేషన్స్ లేవు. మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు వచ్చాయి. సో ఈ జర్నీ మొత్తం ఇన్ని సంవత్సరాల్లో నేను చాలా మందిని గైడ్ చేశాను. ముఖ్యంగా యూపీఎస్సీకి ఎక్కువ మందిని గైడ్ చేశాను. ఈ గ్రూప్స్ ఎలాగో నోటిఫికేషన్ లేవు. ఈసారి గ్రూప్ 1కి మిగతా వాటికి కూడా నేను గైడ్ చేయడం జరిగింది. వాళ్ళకైతే నాకంటే మంచి ర్యాంక్స్ వచ్చాయి, నాకంటే మంచి మార్క్స్ తెచ్చుకున్నాను. నేను దాదాపు 15 మందిని ట్రైన్ చేశాను మేడం. 8 మంది మంచి ర్యాంక్ సాధించారు. ర్యాంక్ సాధించి ఒక స్టూడెంట్ గా ఉండి ఇప్పుడు ఒక గురువు గారు అయ్యారు. అవును మేడం, అది ఎక్కువ హ్యాపీగా ఉంది నాకు. ఇక్కడ నేను నాకు వచ్చిన దానికంటే కూడా వాళ్ళకు వచ్చింది చాలా హ్యాపీగా ఉంది. వాళ్ళు మంచి ర్యాంక్స్ తెచ్చుకున్నారు. నా సబ్జెక్ట్ లో ముఖ్యంగా ఈ ఎకానమీలో వీటిల్లో మంచి మార్క్స్ తెచ్చుకొని వాళ్ళు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పినప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది. సో ఇక్కడ ఏంటి అని అంటే నేను చెప్పేది ఒకటే, ఈ బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో వీళ్ళు మీ డ్రాబ్యాక్స్ ఏంటి, మీరు ఎందులో వీక్ ఉన్నారు, వాటి మీద కాన్సన్ట్రేట్ చేయాలి ఫస్ట్. మనం ఎన్ని గంటలు కూర్చొని చదువుతున్నాము, మనం చదివింది నిజంగా మనకు అర్థం అవుతుందా, మనం చదివే స్పీడ్ ఎలా ఉంది, గంటకు ఎన్ని పేజెస్ మనం చదువుతున్నాం, ఎంత మనకు అర్థం అవుతుంది, మనం నోట్స్ ప్రిపేర్ చేసుకుంటున్నామా, చేసుకుంటే అప్ టు స్టాండర్డ్స్ ఉందా లేదా, ఎగ్జామ్కి సరిపోతుందా లేదా, ఇవి చాలా చాలా అవసరం. మీరు ఒకసారి ర్యాంకర్ని అబ్జర్వ్ చేస్తే, ఒక లూజర్ని అబ్జర్వ్ చేస్తే, ఈ రెండే మీరు అబ్జర్వ్ చేయగలుగుతారు. వాళ్ళ వే ఆఫ్ ప్రిపరేషన్ ఎట్లుంది, వాళ్ళ ప్రిపరేషన్, నోట్స్ ప్రిపరేషన్ ఎలా ఉంది అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనకి ఇక్కడ కావాల్సింది ఒక్కటే, డ్యామ్గా మనకు కావాల్సిందంటే మనకు ఒక జాబ్ కావాలంతే. అక్కడ ఏది అవసరం లేదు మనకు. నీకెంత నాలెడ్జ్ ఉంది అవసరం లేదు, నువ్వు ఎన్ని బుక్స్ చదువుతాం అవసరం లేదు, నీకు ఒక జాబ్ కావాలంతే. ఎండ్ ఆఫ్ ద డే నీ నేమ్ అనేది ర్యాంక్ లిస్ట్లో ఉండాలి, అది నీ టార్గెట్. దానికి ఏం కావాలో మాత్రమే చేయాలి.
మిగతావన్నీ చేసి బీటింగ్ అరౌండ్ ద బుష్ లాగా అంత క్లమ్జీ అయిపోద్ది, అక్కడ ఏం అర్థం కాదు, వీళ్ళు రాసిన దాంట్లో రిజల్ట్ రిజల్ట్ ఉండదు. అంతే. ఎండ్ ఆఫ్ ద డే 100 మంది మాత్రమే, 500 మంది 600 మంది మాత్రమే లిస్టులో ఉంటారు, మిగతా వాళ్ళందరూ ఉండరు. దానికి కారణం ఇదే. వాళ్ళు ఎంత ఫోకస్గా చదివితే వాళ్ళంతా చేయగలుగుతున్నారు, వాళ్ళ ర్యాంక్లో ఉండగలుగుతున్నారు. అదే సార్, ఇప్పుడు అందరికి కొంతమందికి అంటే చాలా భయంగా కూడా ఉన్నారు. ఎందుకంటే దాదాపు 24 అవర్స్లో 20 నుంచి 22 అవర్స్ చదవాల్సిందే ఖచ్చితంగా అని అంటున్నారు. అందుకు కూడా కొంతమంది భయపడి ఆ ఇంటెన్షన్తో కూడా చదవలేకపోతున్నారు. ముఖ్యంగా మీరు ఎన్ని అవర్స్ చదివేవాళ్ళు సార్? నేను ఇవైతే నమ్మనండి. ఈ 23 అవర్స్ అనేది ఒక విధంగా ఇంపాసిబుల్ అని చెప్తాను. ఎగ్జామ్కి ముందు మాత్రం ఒక 1 మంత్ ముందు, 1.5 మంత్ ముందు మాత్రం ఏ ర్యాంకర్ అయినా ఇంక్లూడింగ్ మైసెల్ఫ్ ఒక 15 అవర్స్ మాత్రం చదువుతారు. 15-16 అవర్స్ అయితే చదువుతారు. పడుకోవడం తప్ప మిగతా టైం అంతా బుక్స్ పైనే. నేను కూడా సేమ్ అంతే టైం పెట్టాను. నేను లాస్ట్ 1 మంత్ నేను చదివిందే హార్డ్లీ ఎగ్జామ్ ముందు మాత్రం చదివే టైం నాకు దొరికింది. ఇటు క్లాసెస్ తీసుకుంటూ నేను గైడ్ చేస్తూ ఇవి చేయడం వల్ల నాకు ఎగ్జామ్ ముందు మాత్రం టైం దొరికింది. నేను అన్ని అవర్స్ కూర్చున్నాను. బట్ అది ఎప్పుడు పాసిబుల్ అవుతుంది? ఒక 1 మంత్లోనే రోజుకి 15 గంటలు చదివి కొట్టేయలేము అలా అని. ఆ స్టాండర్డ్స్ మనకు ఉండాలి, ఆ బ్యాక్గ్రౌండ్ ఉండాలి, ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న అనుభవం, ఆ ప్రిపరేషన్ అనేది చాలా యూజ్ అవుతుంది. సో ఈ ర్యాంకర్స్ కూడా యావరేజ్గా మీరు చూస్తే ఏ ర్యాంకర్ అయినా 8 to 10 అవర్స్ చదువుతారు పర్ డే. రోజులో 10 గంటలు చాలా ప్రొడక్టివ్గా చదువుతారు పర్ డే. ఎగ్జామ్ ముందు మనం అనుకున్నట్టు ఒక 14 నుంచి 15 గంటలు చదువుతారు, ఒక 1 మంత్ 1.5 మంత్. ఇక్కడ స్ట్రాటజీస్ కూడా చాలా ఇంపార్టెంట్. వాళ్ళే ఎగ్జామ్కి సంబంధించి టెస్ట్ సిరీస్ ఏమైనా రాస్తున్నారా, ఎలాంటి క్వశ్చన్స్, ఆ స్టాండర్డ్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళు ప్రిపేర్ అయిన స్టాండర్డ్స్ ఎలా ఉన్నాయి, క్వశ్చన్స్ ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మనం నార్మల్గా అసలు టెస్ట్ సిరీస్ రాయకుండా, ఏం రాయకుండా ఏదో కొన్ని బుక్స్ మార్కెట్లో దొరికేవి గంటలు గంటలు చదివినా కూడా అక్కడ ఎగ్జామ్లో పర్ఫామ్ చేయలేము. అంటే ఎలాంటి బుక్స్ చదవాలంటారు? ఇక్కడ మెయిన్ మేడం మనకు యూపీఎస్సీకి వచ్చేసరికి ఏంటి అంటే మనకు కొన్ని అథెంటిక్ బుక్స్ ఉన్నాయి మార్కెట్లో, కొన్ని సోర్సెస్కి, పాలిటిక్, లక్ష్మీకాంత్ అని ఇలా కొన్నిటికి మనకు కొన్ని సోర్సెస్ ఉన్నాయి. దాంతోపాటు మనకు క్లాస్ నోట్స్, మనకు ఫ్యాకల్టీ చెప్పిన క్లాస్ నోట్స్, ఈ బుక్స్, ఈ రెండింటిని కలిపి చదువుకొని వీళ్ళు సొంతంగా ఒక నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. సొంతంగా సెల్ఫ్ నోట్స్ అనేది డెఫినెట్గా ఇంపార్టెంట్. అందులో ఎలాంటి డౌట్ లేదు. మీరు ఏ ర్యాంకర్ని తీసుకోండి, ఇంక్లూడింగ్ గ్రూప్ 4 ర్యాంకర్ని తీసుకోండి, సెల్ఫ్గా వాళ్ళు నోట్స్ ప్రిపేర్ చేసుకుంటారు. చాలా తక్కువ మంది మాత్రమే చేసుకోరు, బట్ వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న మెటీరియల్ మాత్రం ఆ విధంగా ఉంటుంది. చాలా క్రిస్పీగా ఉంటుంది, ఎక్కువసార్లు రివిజన్ చేసేలాగా ఉంటుంది. అలాంటప్పుడు వాళ్ళు ర్యాంకులు సాధించగలుగుతారు. కానీ సెల్ఫ్ నోట్స్ మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్. ఈ బుక్స్ ఎప్పుడైనా మనకు స్టాండర్డ్ బుక్స్ లేకపోయినా మార్కెట్లో దొరికే మామూలుగా కొన్ని పబ్లిషర్స్ పబ్లిష్ చేస్తూ ఉంటారు, వాళ్ళ మనీ కోసం ఏదో అన్నిటిని కాపీ చేసి చేస్తూ ఉంటారు. అలాంటి బుక్స్ తీసుకోకుండా మంచి బుక్స్ తీసుకోవాలి. ఇప్పుడు గ్రూప్స్కి వచ్చేసరికి ఎవరన్నా కూడా అకాడమిక్ బుక్సే చాలా చాలా ఇంపార్టెంట్. తెలుగు అకాడమీ రిలీజ్ చేసి అకాడమిక్ బుక్స్, ఇక్కడ మళ్ళీ ఒకసారి మీరు గుర్తుపెట్టుకోవాలి, అకాడమిక్ బుక్స్. కాంపిటేటివ్ పర్పస్లో కొన్ని బుక్స్ రిలీజ్ చేశారు తెలుగు అకాడమీ, వాటిని వాళ్ళు ప్రామాణికంగా తీసుకోవట్లేదు. వాటిని కొన్నిసార్లు ఏం చేస్తున్నారంటే కొన్ని వేరే మెటీరియల్ నుంచి కూడా కాపీ చేసి తీస్తున్నారు. కానీ అకాడమిక్ బుక్స్ ఏవైతే ఉంటాయో, డిగ్రీ కోసం రిలీజ్ చేసిన బుక్స్ ఏవైతే ఉంటాయో, ఇంటర్మీడియట్ కోసం రిలీజ్ చేసిన బుక్స్ అయితే ఉంటాయో అవి మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు మనకు అంబేద్కర్ యూనివర్సిటీ, ఉస్మాన్ యూనివర్సిటీకి మనకి తెలుగు అకాడమీ ఇస్తున్నారు, అంబేద్కర్ యూనివర్సిటీ వాళ్ళకి సెల్ఫ్ పబ్లికేషన్స్ ఉన్నాయి కొన్ని. సో ఆ బుక్స్ కొన్ని. తర్వాత సివిల్స్కు ఉపయోగపడే కొంత మెటీరియల్ కూడా మనకి ఇక్కడ గ్రూప్స్కి చాలా ఉపయోగపడుతుంది. అది కూడా ముఖ్యంగా పాలిటీ కానివ్వండి, ఎకానమీ కానివ్వండి, హిస్టరీ కానివ్వండి, జాగ్రఫీ, ముఖ్యంగా ఇండియన్ జాగ్రఫీ, ఇలాంటి వాటికి మనకు సపరేట్ మెటీరియల్ ఏమీ లేదు. సివిల్స్ మెటీరియల్ మనకు గ్రూప్స్కి ఉపయోగపడుతుంది. సో అందుకే మనం ఈ రిజల్ట్లో చూస్తే చాలా మంది సివిల్స్ ఆస్పిరెంట్స్కి ర్యాంక్స్ వచ్చాయి, గ్రూప్ 1లో కానివ్వండి, 2, 3లో కానివ్వండి. దానికి కారణం ఏంటంటే సిలబస్ సేమ్ అవి ఉండడం కూడా. సో ఈ విధంగా బుక్ సెలెక్షన్ ఉంటే మాత్రం సక్సెస్ అనేది చాలా తొందరగా ఉంటుంది, ఈజీగా ఉంటుంది. అంటే ఒక నమ్మకం కూడా ఉంటుంది. డెఫినెట్గా మనం వెళ్తున్న వే మనం బాగుంది అని మనకు ఒక కాన్ఫిడెన్స్ ఉందనుకోండి, సక్సెస్ కూడా అంతే కాన్ఫిడెన్స్గా. అంటే ఎప్పటి వరకు మీరు ఎలా చదివారు, ఎలా ప్రిపేర్ అయ్యారు, ఎలా సక్సెస్ అయ్యారు అనేది క్లియర్గా మేము తెలుసుకున్నాము. కానీ మెయిన్గా ఇప్పుడు గురువు గారు అయ్యారు మీరు, అంతే కదా. మీ ట్రైనింగ్ తీసుకుంటున్న వాళ్ళు, ర్యాంక్ సాధించిన వాళ్ళు కూడా ఉన్నారు మీ స్టూడెంట్స్. వాళ్ళని ఎలా ట్రైన్ చేస్తున్నారు సార్? ఇక్కడ మేడం జనరల్గా ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వచ్చేసరికి దీన్ని మామూలుగా ఏమంటామంటే మెంటర్షిప్ అని చెప్పేసి అంటాం. ఓకే. క్లాసెస్ చెప్పడం వేరు, ఇక్కడ ఒక స్టూడెంట్నే దగ్గరగా ఉండి అన్ని కోణాల్లో గైడ్ చేయడం వేరు, మెంటరింగ్ చేయడం వేరు.
సో క్లాసెస్ చెప్పడం అంటే జనరల్గా క్లాస్కి వెళ్తాం, ఒక 2 hours క్లాస్ తీసుకుంటాం, లేకపోతే సబ్జెక్ట్ వాళ్ళు నోట్స్ రాసుకుంటారు, వాళ్ళు చదువుకుంటారు, ఏమైనా డౌట్స్ ఉంటే అడుగుతారు, అంతటితో అయిపోతుంది. ఇక ఈ మెంటర్షిప్ వచ్చేసరికి ఎలా ఉంటుంది అని అంటే జనరల్గా ఒక్కొక్క స్టూడెంట్లో ఒక్కొక్క లోపం ఉంటుంది, ఒక్కొక్క స్టూడెంట్ ఒక్కొక్కలాగా ఉంటారు. అవును. సో వాళ్ళు వాటిని ఓవర్కమ్ చేయలేక కూడా కొన్నిసార్లు సఫర్ అవుతూ ఉంటారు. అందరూ మెంటాలిటీ ఒకేలాగా ఉండదు. నిజమే. వాళ్ళు బ్యాక్గ్రౌండ్ కానివ్వండి, ఏదైనా సరే వాళ్ళకి కొంచెం డిఫరెంట్గా ఉంటారు ఒక్కొక్కరు. సో అలాంటి సిచ్యువేషన్లో ఏంటి అని అంటే వాళ్ళు నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రయత్నిస్తూ ఉంటారు కానీ ఫెయిల్ అవుతూ ఉంటారు. ఇప్పుడు కూడా చాలా మంది గ్రూప్స్లో ఫెయిల్ అయ్యారు. మన గ్రూప్ 1లో చూస్తే 563 ర్యాంక్సే, గ్రూప్ 2లో చూస్తే 780 పోస్టులే ఉన్నాయి, గ్రూప్ 3లో చూస్తే 1388 మాత్రమే ఉన్నాయి. సో మిగతా వాళ్ళందరూ ఫెయిల్ అయ్యారు. 2.5 lakh అటెంప్ట్ చేశారు. అందులో సీరియస్గా వీటి మీదనే ఉండి కోచింగ్ తీసుకున్న వాళ్ళే ఒక 50-60 వేల మంది ఉంటారు మినిమం. ఈ అశోక్ నగర్లో ఉన్న వాళ్ళు కానివ్వండి, బుక్స్ కొనుక్కొని చదువుతున్న వాళ్ళు, వీళ్ళందరూ కూడా. సో వీళ్ళందరూ చేసిన మిస్టేక్స్ ఏంటి అని అంటే వాళ్ళు ఏవైతే చేస్తున్నారో పొరపాట్లు వాటిని వాళ్ళు తెలుసుకోలేకపోవడం, వాళ్ళు సెల్ఫ్ అనాలిసిస్ అనేది కొన్నిసార్లు పాసిబుల్ అవ్వదు. అలాంటి టైంలో ఒక మెంటార్, ఒక గైడ్ అనేవాళ్ళు చాలా చాలా అవసరం. ఒక గురువు అనేది అక్కడ రోల్ అనేది చాలా చాలా అవసరం. సో వాళ్ళు మనల్ని అనలైజ్ చేస్తారు, మనం ఎలా ఉన్నాం, మనం ఎలా ప్రిపేర్ అవుతున్నాం, మనం ప్రిపేర్ చేసుకున్న నోట్స్ కూడా స్టాండర్డ్గా ఉందా లేదా, మనం క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఎలా రాస్తున్నాం, అవి రిలవెంట్గా ఉన్నాయా లేవా, ఇచ్చిన క్వశ్చన్స్ కూడా ఆ టీజీపీఎస్సీ స్టాండర్డ్స్లో, ఏపీఎస్సీ స్టాండర్డ్స్లో, లేదంటే యూపీఎస్సీ స్టాండర్డ్స్లో ఉన్నాయా, వాటికి సరైన ఆన్సర్ రాస్తున్నామా లేదా, వీటన్నిటిని ఎవాల్యుయేట్ చేయడానికి ఒక మెంటర్ అనేది డెఫినెట్గా అవసరం. ఖచ్చితంగా ఆ రోల్ నేను ప్లే చేశాను. ప్లే చేయడం కాదు, చాలా బాగా ప్లే చేశారు. సో వాళ్ళు ఎవరైతే ఉన్నారో నా స్టూడెంట్స్, నేను యాక్టివ్గా మెంటర్షిప్ చేసింది 15 మెంబర్స్కి, కానీ ఇండైరెక్ట్గా నేను చాలా మందికి హెల్ప్ చేయడం జరిగింది. టాపిక్ వైజ్గా, సబ్జెక్ట్ వైజ్గా, అంటే ఫుల్ కోర్స్ కాకుండా సబ్జెక్ట్ వైజ్గా. అట్లా చూస్తే దాదాపు ఒక 45-50 మంది వరకు ఉంటారు. కొంతమంది గ్రూప్ 2కు ఉన్నారు, కొంతమంది మామూలుగా గ్రూప్ 3, అంటే ఆల్మోస్ట్ సేమ్ సిలబస్, కాకపోతే గ్రూప్ 3లో ర్యాంక్స్ వచ్చాయి వాళ్ళకు. సో ఈ విధంగా మనకు డిఫరెంట్ ఎగ్జామ్స్లో ఉన్నారు. గ్రూప్ 4లో ర్యాంక్ సాధించిన వాళ్ళు 15 మెంబర్స్ ఉన్నారు. ఇందులో ఇలా చూస్తే ఇంకెక్కువ ఉంటారు. నేను చెప్పింది గ్రూప్ 1 గురించే, ఇలా చూస్తే ఇంకెక్కువ మంది ఉంటారు. యూపీఎస్సీలో ఒక 4 మెంబర్స్ ఉన్నారు. సో ఇలా ఉన్నారు. ఇక్కడ మీరు ట్రైనింగ్ ఇస్తున్నప్పుడు సార్ కష్టం అవుతుంది సార్, ఇన్ని అవర్స్ చదవలేకపోతున్నాను సార్ అన్న వాళ్ళు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. ఈ 50 ఇప్పుడు ఈ మధ్య కాలంలో గ్రూప్స్ ఎగ్జామ్లు చూస్తే 45-50 మందిలో దాదాపు ఒక 30-35 మంది కూడా అనే ఉంటారు అలా అని అన్నారు. ఎందుకంటే ఇక్కడ ఈ స్ట్రెస్ అనేది జనరల్గా అవాయిడ్ చేయలేంది, అది ఎవరమైనా ఏ పనిలో అయినా మనం ఉంటుంది. మీరు ఒక హమాలి పని చేసే అతన్ని, రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు హమాలి చేసే అతన్ని తీసుకొచ్చి ఒక రీడింగ్ హాల్లో కూర్చోబెట్టి ఒక బుక్ ఇచ్చి చదవమని చెప్పండి, అక్కడ పడేసి వెళ్ళిపోతాడు, చదవలేడు. గంటలు కూర్చొని అంత స్ట్రెస్ తీసుకొని దాన్ని గుర్తుపెట్టుకొని చదవమంటే పాసిబుల్ అవ్వదు. కానీ అక్కడ ఇంకా మనం వెళ్ళి ఆ పని చేయాలన్నా చేయలేము. మనం వెళ్ళి అక్కడ కూర్చోబెట్టి హమాలి పని చేయమని చెప్పండి, చేయలేము. సో దేంట్లో ఉండే స్ట్రెస్ దాంట్లో ఉంటుంది. ఊరికే కూర్చొని చదవడమే కదా అని చెప్పేసి అంటాం, చాలా కష్టమైన పని కూర్చొని చదవడం. ఊరికే ఏది రాదు. గంటలు కూర్చొని చదవాలంటే ఎంత స్ట్రెస్ బియర్ చేయాల్సి ఉంటుంది, దాన్ని ఓవర్కమ్ చేయాలి. దాన్ని ఓవర్కమ్ చేసి చదివితేనే ఇక్కడ మనకు పాసిబుల్ అవుతుంది. ఫస్ట్లో కూర్చొని చదవలేము, 1-2 గంటలు కూర్చోగానే మనకు విసుగు వచ్చేస్తుంది. కానీ మనం ఇదే గుర్తు చేసుకోవాలి, అసలు మనం ఎందుకు వచ్చాం ప్రిపరేషన్కి, మన అంబిషన్ ఏంటి, అసలు మన గోల్ ఏంటి. మనం ఫస్ట్లో డిస్కస్ చేసినట్టు మన స్టేటస్ మారాలి, సమాజంలో మనకంటూ ఒక గుర్తింపు ఉండాలి, మనకంటూ ఒక సోషల్ హానర్ ఉండాలి అని చెప్పేసి మనకి ఏదైతే అది ఉందో, అంబిషన్ ఏదైతే ఉందో దాన్ని ఒకసారి గుర్తు చేసుకోవాలి, మళ్ళీ కూర్చోవాలి. అలా మనం ఒక 1 month 1.5 month కానీ కూర్చుంటే మనకు అలవాటు అయిపోతుంది. ఇప్పుడు చూడండి, మనం అయ్యప్ప మాల వేస్తారు 40 daysకి. దాని అర్థం ఏంది, ఆ 40 days మనం అలా ఫాలో అవుతే తర్వాత కూడా మనకు అలా అలవాటు అవుతుంది. కొన్ని అలవాట్లు కొన్ని దూరం చేసుకుంటారు, మంచి అలవాట్లు కొంచెం అలవాటు చేసుకుంటామనే ఉద్దేశంతో మనకు అది పెట్టుకున్నాం ఆ నియమాలు. ఖచ్చితంగా. సో అలా మనకు ఏంటంటే ఒక 1.5 month కూర్చొని చదివితే మనకు అలవాటు అయిపోతుంది, డెఫినెట్గా అవుతుంది. ఫస్ట్లో కష్టంగానే ఉంటుంది, అలవాటు అయిపోతుంది. తర్వాత మనల్ని తినడానికి పిలిచినా కూడా లేవం, తర్వాత తింటానులే, ఒక ఇది టాపిక్ అయిపోనివ్వండి, ఈ టాపిక్ అయిపోయిన తర్వాత తింటామని చెప్పేసి అంటారు. సో ఇనీషియల్గా కష్టమే, ఎవరికైనా కష్టమే. సో దాన్ని ఓవర్కమ్ చేయాలి అంతే. ఇక్కడ ఎలా చేయాలంటే ఇలా మనం కంటిన్యూగా చదువుతూ కొన్ని బియర్ చేస్తూ చేయాలి. కానీ ఇంతమందిని ట్రైన్ చేసి అందులో
టాప్ అంటే ర్యాంకులు సాధించిన వాళ్ళు ఇంతమంది వచ్చారు. ఎలా అనిపిస్తుంది సార్ మీ ట్రైనింగ్లో మీ శిష్యులు అలా ర్యాంక్ సాధించిన? చాలా హ్యాపీగా ఉంది మేడం. నేను చెప్తున్నాను కదా, నాకు వచ్చిన దానికంటే కూడా వాళ్ళకు వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. చాలా హ్యాపీగా ఉంది. ఎలా అంటే ఇక్కడ వాస్తవానికి నాది పార్ట్ టైం ప్రిపరేషన్. ఒక విధంగా చెప్పాలంటే నేను ఇటు క్లాసెస్ చెప్పుకుంటూ నేను చదువుకోవాలి. ఆ నాలెడ్జ్ని నేను ఇక్కడ ఎగ్జామ్లో పెట్టాను. సో వీళ్ళు అలా కాదు, వీళ్ళు ఫుల్ టైం దాని మీద పైన కూర్చున్నారు, బాగా చదివారు, ర్యాంక్స్ తెచ్చుకున్నారు. నిజంగా వాళ్ళని అప్రిషియేట్ చేయాలి, అందులో డౌట్ లేదు. సో ఇక్కడ నా రోల్ చాలా మినిమల్. ఇక్కడ ఎందుకు అలా చెప్తున్నానంటే నేను జస్ట్ వాళ్ళని గైడ్ చేశాను, జస్ట్ మెంట్ చేశాను అంతే. కానీ ఒరిజినల్గా ఇక్కడ ర్యాంకర్స్ వాళ్ళే, వాళ్ళ కష్టంతోనే వాళ్ళు ర్యాంకులు కొట్టారు. ఎవరైనా అంతే, ఎవరైనా ఒకరు సక్సెస్ అవ్వాలి అని అంటే వాళ్ళే అవ్వాలి, ఫెయిల్ అయ్యాలన్నా వాళ్ళే ఫెయిల్ అవ్వాలి, వాళ్ళ వల్లనే అది. ఇక్కడ మిగతా వాళ్ళ రోల్ చాలా చిన్నది. కాకపోతే ఇక్కడ మనం చాలా మంది ఏం చేస్తూ ఉంటామంటే వేరే వాళ్ళని బ్లేమ్ చేస్తూ ఉంటాం. నేను అందుకు ఫెయిల్ అయ్యాను, ఎందుకు ఫెయిల్ అయ్యాను. ఒక నమ్మకం అనేది కూడా పెట్టుకోవాలి, తన మీద తనకి నమ్మకం అనేది ఖచ్చితంగా ఉండాలి, అది ఇంపార్టెంట్. డెఫినెట్గా వాళ్ళ మీద వాళ్ళకు నమ్మకం ఉండాలి. ఆ నమ్మకం కూడా కొంచెం గుడ్ నమ్మకం అయి ఉండకూడదు. ఇంకా సాధిస్తాను అని ఓవర్ కాన్ఫిడెంట్ గా కాకుండా ఇది నేను చేయగలను అంతే, చేయగలను, నేనే చేస్తాను, ఇంకా నేను ఏదైనా చేస్తాను అని అంటే అలా ఉంటే ఇంకా అది నేను ఏదైనా చేస్తాను అప్పుడు ఆ బుక్స్ కూడా ఉంటాయి. డెఫినెట్గా ఉంటాయి. యూపీఎస్సీ కానివ్వండి, ఈ గ్రూప్స్ ప్రిపరేషన్ కానివ్వండి, మనల్ని అర్థం చేసుకునేలాగా చేస్తుంది. మనమేంటో ఈ సమాజానికి అర్థమయ్యేలాగా చేస్తుంది. మనల్ని జీవితం ఎలా ఉంటుందో మనకు మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. ఇన్ని సంవత్సరాల ప్రిపరేషన్ ఇవన్నీ కూడా మనకన్నీ ఇస్తాయి. ఎంత పై స్థాయిలో ఉన్న వాళ్ళని కూడా తీసుకొచ్చి గ్రౌండ్ లెవెల్లో నిలబెడుతుంది, గ్రౌండ్ లెవెల్లో ఉన్న వాళ్ళని కూడా తీసుకెళ్ళి పై స్థాయిలో నిలబెడుతుంది. ఈ యూపీఎస్సీ ప్రిపరేషన్ కానివ్వండి, గ్రూప్స్ ప్రిపరేషన్ కానివ్వండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎందుకంటే చూస్తున్న ప్రేక్షకులకు కూడా మంచి గైడెన్స్ ఇచ్చారు, ఒక గైడ్గా. వాస్తవంగా చెప్పాలంటే చూసారు కదా, ఎందుకంటే సార్ ఎలా సక్సెస్ అయ్యారు, ఎక్కడ ఫెయిల్యూర్ అయ్యారు, తర్వాత ఈ ర్యాంక్ ఎలా సాధించగలిగారు. ఇంకొకటి తన ట్రైనింగ్లో కూడా తన స్టూడెంట్స్ కూడా ఇప్పుడు ర్యాంక్ సాధించారు అని అంటే ఎలాంటి టిప్స్ ఉపయోగించారు, వాళ్ళని ఎలా ప్రిపేర్ చేశారు కూడా మీ ముందే చెప్పారు. అంటే ఇవి చాలామందికి యూజ్ అవుతాయి, ఈ టిప్స్ కూడా చాలామందికి యూజ్ అవుతాయి అని మేము కోరుకుంటున్నాం. మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి హిట్ టీవీ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.